నంద్యాల మార్కెట్ యార్డ్ లో రోడ్డు ప్రమాదం. నంద్యాలకు చెందిన హమాలి దేవసహాయం మృతి. నంద్యాల పట్టణానికి చెందిన దేవసహాయం నంద్యాల మార్కెట్ యార్డ్ లో హమాలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇదే క్రమంలో ఈ రోజు మార్కెట్ యార్డ్ లో బియ్యం బస్తాలు దింపేసి ట్రాక్టర్ లో వస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మార్కెట్ లో వేగంగా వెళ్లడంతో ట్రాక్టర్ లో నిలబడుకుని ఉన్న దేవసహాయం అదుపు తప్పి కింద పడ్డాడు. కింద దేవసహాయం పైకి ట్రాక్టర్ వెనక చక్రాలు తలపైకి వెళ్లడం జరిగింది. ఈ ఘటనలో దేవసహాయం అక్కడికక్కడే మృతి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. స్టోర్ దగ్గర అన్లోడింగ్ చేసి అమౌంట్ ఇక్కడ ఇస్తారు సార్. అక్కడ అన్లోడింగ్ అమౌంట్ ఇక్కడ ఇస్తారు, తీసుకొని ఇక్కడ ఇచ్చాను. ఏం పేరు ఆయన పేరు దేవసహాయం. ఎక్కడి నుంచి వస్తున్నాడు? రైల్వే గుడ్షెడ్ దగ్గర నుంచి సార్. ఏం చేస్తాడు ఆయన అమ్మాలి సార్. అక్కడ అమ్మాలి పని చేసినాడు. అక్కడ దింపిన అమౌంట్ ఇక్కడ టెక్యార్డ్ లో అమౌంట్ ఇస్తానంటే ఆ ట్రాక్టర్ ఎక్కించాను సార్. ఎట్లా జరిగింది? ఆ టర్నింగ్ లో డ్రైవర్ కొద్దిగా స్పీడ్ వచ్చినాడు అని చెప్పి చెప్తాను సార్. మేమైతే ట్రాక్టర్ నిలబడినాడు సార్. ట్రాక్టర్ కింద పడినాడా లేదా? ట్రాక్టర్ కింద ఉన్నాడు సార్. ఆ ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ వచ్చా అని టర్నింగ్ లో. డ్రైవర్ ఎక్కడ ఉన్నారు? డ్రైవర్ సార్. ఏం పేరు డ్రైవర్ పేరు? తెలుసు సార్. డ్రైవర్ పేరు ఏం పేరు? ఈయన పేరు దేవసహాయం సార్. అమ్మాలి సార్. బజార్లో అమ్మాలి సార్. అంటే ఈడికి వస్తాడా అమ్మాలి పనికి? సార్ అక్కడ అన్లోడ్ చేసి డబ్బులు తీసుకొని స్టోర్ కడిచి సుభాష్ స్టోర్ మన సుభాష్ స్టోర్ ఉంది. ఈరోజు సుమారు 12:30 గంటలకు నంద్యాల టెక్కేలో ఉన్న మార్కెట్ యార్డ్కి ఒక ట్రాక్టరు బియ్యం అన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆ బియ్యం అన్లోడ్ చేసిన దానికి దేవసహాయం అనే ఒక కూలీ డబ్బులు ఇప్పించుకోవడానికి ట్రాక్టర్ లో ఎక్కి ఈ మార్కెట్ యార్డ్కి వస్తా ఉంటే ఈ మార్కెట్ యార్డ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా బండి నడిపి రైట్ టర్న్ చేసుకోవడం వల్ల వేగంగా ట్రాక్టర్ ట్రాలీలో నిలబడుకున్న ఈ దేవసహాయం అనే కూలీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక అదుపు తప్పి కింద పడిపోయినాడు. కింద పడిపోయిన తర్వాత ట్రాక్టర్ వెనక చక్రము, ఎడమ వైపు ఉండే వెనక చక్రము అతని తలపైన ఎక్కిపోయేటాలకు అది బలమైన రక్తగాయాలు తగిలి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ రక్త బంధువులందరినీ పిలిపించినాము. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం.